హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఎస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అనదర్ వర్కింగ్ డే. సో గృహప్రవేశం వరకు ఒక సిరీస్ లాగా చూసారు కదా, అండ్ హౌస్ వార్మింగ్ అయ్యే వరకు ఆ కంప్లీట్ 8 days వర్క్ చేసాము. అండ్ సాటర్డే అయ్యింది, ఆ రోజు నైట్ అక్కడే పడుకున్నాము. ఇంకా తర్వాత అసలు వ్లాగ్ చేసే ఓపిక కానీ ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ లేదు ఫోన్లో. చాలా హౌస్ సిరీస్ అన్నీ షూట్ చేసుకొని ఉన్నాం కదా. అండ్ పడుకొని నైట్ సండే రిటర్న్ అయ్యాము ఇంటికి. మార్నింగ్ వచ్చి మళ్ళీ తినేసి మళ్ళీ వెళ్ళి వర్క్ చేసుకొని మళ్ళీ నైట్ వచ్చి ఇంకా మండే నుంచి తను ఒక 3 days ఆఫీస్కి వెళ్ళారు. మళ్ళీ ఇంకో 4 days హాలిడేస్ అనమాట. ఈరోజు అదే హాలిడే రోజు. హలో మళ్ళీ అగైన్ బ్యాక్ టు వర్క్. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. యా, అండ్ దక్షిత్ని ఇప్పుడే కిండర్గార్డెన్లో డ్రాప్ చేసి మేము ముగ్గురం స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఫస్ట్ అయితే మాకు ఒక అపాయింట్మెంట్ ఉందన్నమాట. గ్లాస్ డోర్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం పెద్దది. అసలు దానికి ఎంత అవుతుంది ఏంటి అన్నట్టు తెలుసుకుందామని వెళ్తున్నాం అనమాట. ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాం. అండ్ హౌస్ రెనోవేషన్స్ అంటే ఎలా ఉంటాయంటే, మనం కంప్లీట్గా ఒకటి కంప్లీట్ చేసే వరకు కూడా మల్టిపుల్ వస్తూ ఉంటాయి అన్నమాట ఆలోచనలు. నాకు దానికి వస్తూనే ఉన్నాయి. ఇల్లు ఓకే అనుకున్నప్పటి నుంచి కూడా ఈ ప్లేస్లో మాడిఫికేషన్ ఇది, ఈ ప్లేస్లో మాడిఫికేషన్ ఇది, అలా చాలా అనుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం మనం మ్యాండేటరీగా చూసుకోవాల్సింది బడ్జెట్. ఇక్కడ రెనోవేషన్ కూడా ల్యాక్స్లో జరుగుతాయి. సో మనం ఏం తీసుకోవాలన్నా మన బడ్జెట్ చూసుకొని ఎంతవరకు ఏంటన్నది ఆలోచించుకోవాలి. మేము రెనోవేషన్ కూడా లోన్ తీసుకున్నాము, ఎందుకంటే 1 or 2 lakhsలో అయ్యేది కాదు. ఆ లేబర్ ఛార్జెస్ కూడా రావన్నమాట మా దగ్గర ఉన్నవి. అందుకే రెనోవేషన్ లోన్ తీసుకున్నాం. ఆ లోన్లో మేము అనుకున్న టాస్క్లు ఎంతవరకు కంప్లీట్ అవుతాయి చూడాలి. అండ్ అదే ప్రాసెస్లో ఒక హౌస్కి ఏమంటారు, హాల్లో ఒక డోర్ తీసుకుందాం అనుకుంటున్నాం, గ్లాస్ డోర్. దానికి బాగానే ఖర్చు అవుతుంది. సో అసలు మావి మెజర్మెంట్స్ చెప్పి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, మా రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్పి ఒక కొటేషన్ తీసుకుందామని వెళ్తున్నాము. సో దక్షిత్ని దింపి అక్కడికి రీచ్ అవ్వాలి. ఒక 1/2 hour ట్రావెల్ ఉంటుంది. అది అయిపోయాక మళ్ళీ ఇంటికి వెళ్ళి మీకు అప్డేట్ ఇస్తాను ఇంకేమీ వర్క్స్ అయ్యాయి అన్నట్టు. అండ్ తను ఆఫీస్ నుంచి ఎవ్రీడే ఈ 3 days ఆఫీస్కి వెళ్ళారని చెప్పాను కదా, ఎవ్రీడే ఆఫీస్ అయిన వెంటనే అటు వెళ్ళేవాళ్ళు. పొద్దున్నే వెళ్ళిపోయేవాళ్ళు ఆఫీస్కి. వెళ్ళిపోయి ఆఫీస్ నుంచి మళ్ళీ కొత్త ఇంటికి వెళ్ళి అక్కడ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని నైట్ డైలీ 10-10:30కి వస్తారనమాట. సో అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చాక కొంచెం డిస్కస్ చేసుకొని తిని పడుకునేటప్పటికి 12, మళ్ళీ మార్నింగే లేచి వెళ్ళడం. అందుకే కొంచెం ఏమంటారు, కళ్ళు అవి డొక్కుపోయినట్టు అలా ఉన్నాయి. బట్ ఓకే, ఇంకా తప్పదు. ఈ హౌస్కి రెనోవేషన్స్ అయ్యి షిఫ్ట్ అయ్యే వరకు తప్పదు. హలో, ఇప్పుడు సిగ్నల్ పడిందిగా, నువ్వు మాట్లాడచ్చు. జనాలు నేను అన్నీ చెప్పేసావు కదా నాన్న, ఇంకేమున్నాయి చెప్పాల్సిన పాయింట్స్? అదే సో చూస్తూ ఉంటారుగా వీడియోస్ లో మేము అసలు ఏమేమి చేస్తున్నాము. సిగ్నల్ ఉంది. సో డీటెయిల్స్ అయితే ట్రై చేస్తాం, మాక్సిమం డీటెయిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేయడానికి, ఇంక్లూడింగ్ ప్రైసెస్తో ఎంత కాంప్లెక్స్ దానికి అవన్నీ. మేము కొన్ని రెనోవేషన్స్ అయితే మేమే అంటే అట్లీస్ట్ మేము చేయగలిగినవి, మేము పాసిబుల్ అయినవి, మాకు నాలెడ్జ్ ఉన్నవి మేము చేసుకుంటున్నాము. రిమైనింగ్ థింగ్స్ అన్ని బయట కంపెనీస్కి ఇస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే, తనకి నాలెడ్జ్ బాగుంటుంది అనమాట, ఏదన్నా కొంచెం ఎక్కువ తవ్వి. అండ్ తను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కదా నువ్వు, సో తనకి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ. అండ్ తను సెల్ఫ్గా అన్నీ చేసుకోగలరు. బట్ ఏంటంటే మాకు టైం చాలా తక్కువ ఉంది, ఒక 1.5 month మాత్రమే ఉంది. అందులోనే అన్ని కంప్లీట్ చేయాలి. అండ్ ఇప్పుడు పీక్ వింటర్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ జర్మనీలో అంత ఈజీ కాదు. అంటే ప్రతిదానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఈవెన్ ఇంట్లో ఒక చిన్న పైప్ కానీ చిన్న వైర్ కనెక్షన్ చేయాలన్నా ఒక స్టాండర్డ్ ఉంటుంది. సో మన హౌస్ కి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సో ప్రాపర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి, ప్రాపర్ ఇన్సూరెన్స్ ఉండాలి అంటే మనము ఒక సర్టిఫైడ్ వర్కర్ ని పెట్టుకొని చేసుకోవాలి. అంటే రూల్స్ మ్యాండేటరీగా ఉంటాయి. అంటే ఎవ్రీథింగ్ నువ్వు ఇన్సూరెన్స్ లో కవర్ అవ్వాల్సింది, హౌస్ రిలేటెడ్ అన్ని త్రూ సర్టిఫైడ్ వాళ్ళ ద్వారానే వెళ్ళాలి, ఒక కంపెనీకి వాళ్ళగా. బట్ అలా కంపెనీస్కి వెళ్తే మనకి ఇల్లు రెనోవేషన్కి కోట్లు అయిపోతాయి. సో మేము ఏంటంటే మ్యాండేటరీగా ఇప్పుడు హీటింగ్ ఉంది, హీటింగ్, టైల్స్ ఇలాంటివి తిని ఫస్ట్ చేద్దామని అనుకున్నారు. బట్ మా టైం లిమిట్లో తన ఆఫీస్కి వెళ్తూ 2 months ఆఫీస్ లీవ్ ఇవ్వరు కదా,
ఆఫీస్కి వెళ్తూ ఇక్కడే చేసుకోవాలంటే కష్టం. అండ్ ఇంకొకటి హీటింగ్ మెయిన్ థింగ్. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా టైల్స్ అన్ని తీయలేం అండ్ హౌస్ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వాలంటివన్నీ. సో దాని వరకు మాత్రం కంపెనీకే ఇచ్చామన్నమాట. సో వాళ్ళు ఆబ్వియస్లీ ఎక్కువే ఛార్జ్ చేస్తారు, బట్ మనకి ఏంటంటే ఏదైనా అయినప్పుడు ఇన్సూరెన్స్లో వాళ్ళు చూసుకుంటారనమాట. సో అలాంటి థింగ్స్ అన్నీ వాళ్ళకే వెళ్ళాము. బట్ మా సాయశక్తిలో మా బాడీ నుంచి మేము ఎంతవరకు చేయగలము అండ్ తనకి ఎంత నాలెడ్జ్ ఉందో అంతవరకు ఆ థింగ్స్ అన్నీ తనే చేసుకుంటున్నారు. సో అలా కొన్ని విషయాల్లో డబ్బులు సేవ్ చేయగలిగితే మేము అనుకున్న లగ్జరీని కొంచెం మీట్ అవ్వచ్చు. అంటే ఇల్లు అనేది చాలా పెద్ద డ్రీమ్ అందరికీ. అంటే ఏదో ఒక హై ఎండ్లోనే ఇది కావాలి అది కావాలి అన్ని మార్పులు మనకు వచ్చిన ఇంట్లో అని అనుకుంటాం కదా. సో అలా కొన్ని అచీవ్ చేయాలంటే కొన్ని సేవ్ చేసుకోవాలి. అందుకని మేము ఇద్దరం కొంచెం హార్డ్ వర్క్ చేసి ఆ డబ్బుల్ని ఇంకొక ఎక్కడైనా మాకు కావాల్సిన థింగ్స్లో అఫోర్డ్ చేద్దాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇట్స్ నాట్ ఈజీ అండి. ఆగస్ట్ నుంచి వీ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ సో మచ్ అనమాట. ఎంతంటే అంత చెప్పలేను నేను. నిద్రలేని రాట్లేను ఎన్నో ఉన్నాయి. అంటే సాడ్గా అలా కాదు, కీప్ ఆన్ థింకింగ్ అనమాట. ఎలా మేనేజ్ చేస్తాం ప్లానింగ్. అండ్ తన ఆఫీస్ నుంచి ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్ నుంచి వచ్చాక పిల్లల్ని చూసుకొని వాళ్ళని పడుకోబెట్టాక అప్పుడు కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని నెంబర్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో కీస్ వచ్చే వరకు అదొక భయం వేసింది. కీస్ వచ్చిన కానీ ఇంకా వెంటనే వర్క్ స్టార్ట్ చేసాము. సో అసలు సింగిల్ డే కూడా ఎక్కడ ఖాళీ లేం. బట్ అన్నీ మిస్ చేసుకోకుండా అన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఇలాగ ప్లాన్ చేసుకుంటున్నాము. సో ముందు వీడియోస్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎస్, ఇప్పటికీ ఎక్కువ మాట్లాడేశాను. అండ్ బ్లాగ్ అయితే చూడండి. అక్కడికి వెళ్ళాక అసలు ఎలా ఉన్నది ఏంటి, మేము అనుకున్నది చేయగలిగామో లేదా ఇవంతా కూడా షేర్ చేస్తాను. సో అషి హాయ్ చెప్పు. అషి హాయ్. కూర్చో సెట్. మళ్ళీ కలుస్తా. జర్మనీలో మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే దానికి ప్రాపర్ ప్లానింగ్ ఖచ్చితంగా ఉండాలండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ కంపెనీస్లో ఎలా అంటే మనకి 2026 ఇయర్ మొత్తానికి నువ్వు ఎప్పుడు హాలిడేస్ తీసుకుంటావు, ఎప్పుడు వెకేషన్లో ఉంటావు, ఇవి మొత్తం మనం డిసెంబర్ జాన్ లోపు సబ్మిట్ చేయాలన్నమాట కంపెనీస్లో. అలా ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు అడ్వాన్స్డ్గా. అండ్ మనం కూడా అలానే ఉండాలండి. సో హౌస్ రెనోవేషన్లో కూడా మనకి ఎవరైనా పర్సన్స్ కావాలన్నా, మనకి ఏదైనా ఎవరైనా వర్క్ చేయాలన్నా, అండ్ మనం ఏదైనా ఆర్డర్ చేయాలన్నా అన్నీ చాలా అడ్వాన్స్డ్గా ఉండాలన్నమాట. ఇమీడియట్గా ఒక 1 వీక్, 10 డేస్, 15 డేస్ లేదా 20 డేస్లో ఏది మన దగ్గరికి రాదు. మినిమం 2 మంత్స్ అడుగుతారు. అండ్ మా టైం ఏంటంటే డిసెంబర్లో రావడం వల్ల హాలిడేస్ అని అలా నెంబర్ ఆఫ్ వెకేషన్స్ అన్నీ యాడ్ అయ్యి మేము అనుకున్నవన్నీ ఇంకొంచెం డిలే ఫిబ్రవరి వరకు వెళ్ళిందనమాట. సో మేము అలా అనుకున్నవి కొన్ని కాంప్రమైజెస్ కూడా అవ్వాల్సి వచ్చింది. ఎప్పటి నుంచో చేయించుకోవాలి అని అనుకున్నవి కూడా. సో మా అపాయింట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎక్స్పెక్ట్ చేయలేనిది ఏంటంటే చాలా టైం పడుతుందంట. ఒకవేళ మేము ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇంకా తెలీదు. ప్రైస్ డీటెయిల్స్ నెక్స్ట్ వీక్ ఇస్తారు. కొంచెం కస్టమైజ్డ్ కదా, వాళ్ళు డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆర్డర్ చేసి టైం పడుతుంది. మేబీ ఫిబ్రవరి కూడా అవ్వచ్చు ఇన్స్టలేషన్ అంతా అయ్యేటప్పటికి అని చెప్పారు. చూద్దాం, ఫింగర్స్ క్రాస్డ్ ఎలా వెళ్తుందో. వాళ్ళ ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చాక మేము ఓకే అనుకుంటే ఆర్డర్ చేయొచ్చు. వాళ్ళ ఇంటికి వచ్చి అన్నీ చెక్ చేస్తారనమాట, కరెక్ట్ మెజర్మెంట్స్ అవన్నీ. వాళ్ళ ఇన్స్టలేషన్ అన్నీ కూడా చేస్తారు. సో ఎస్, లెట్స్ గో టు హోమ్. యా. అండ్ మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను కదండి, మేము ఎందుకు రెనోవేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నామని. సో ఇల్లు తీసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఇల్లు తీసుకున్నాక చాలా అమౌంట్ మనకి రెనోవేషన్స్కి, ఇంటికి ఖర్చులు అన్నీ అయిపోతాయి. ఇంట్లోకి దిగాక ఏమన్నా కొనుక్కోవాలి, లేదంటే చిన్నవి ఈ లైట్స్ ఇవి బాగున్నాయి ఇవి తీసుకోవాలి అని అనుకుంటాం. కొత్త ఇల్లు, సొంత ఇల్లు అనేటప్పటికి మనకి చాలా ఫీలింగ్ వస్తుంది. అంటే లైక్ ఇది మంచిది వేసుకోవాలి, అది మంచిది వేసుకోవాలని. సో అలాంటి వాటిలో చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, లేదంటే కొంచెం ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది అలాంటివి అఫోర్డ్ చేయాలంటే. ఎస్పెషల్లీ ఇప్పుడున్న అలాంటి ఎక్స్పెన్సివ్ థింగ్స్కి. అండ్ ఇక్కడ అన్నీ ప్రైసీగానే ఉంటాయి. సో అవన్నీ ఎప్పుడో వెయిట్ చేసి చేసుకోవడం ఎందుకు, మనం వయసులో ఉన్నాం, కష్టపడి ఆ అమౌంట్ని సేవ్ చేసుకుంటే మనం అనుకున్నవి కొన్ని ఏర్పరచుకోవచ్చు కదా. 3 days ఆఫీస్కి వెళ్ళినప్పుడు నైట్ ఆఫీస్ నుంచి వచ్చాక ఇక్కడికి వచ్చారు. బుజ్జి ఏంటిది మొత్తం? బుజ్జి సో మాకు పాతవి అనమాట. సో పాతవి ఇక్కడ ఉన్నాయి. నువ్వు చెప్పు. ఇప్పుడు ఇవన్నీ కొత్తవి. ఇక్కడ ఇవి టీవీ పవర్లు, ఇవి డెకరేషన్ లైట్లు, అవంతా మేము అనుకున్న ప్లాన్కి, మేము అనుకున్న డిజైన్కి ఎక్కడెక్కడ లైట్స్ రావాలి, ఎక్కడెక్కడ ఏం కావాలి అని మొత్తం ఇంకా
పైన డిజైన్ చేశారు. పైన లైట్స్ ఇవ్వలేదు వాడు. అవును, కనెక్షన్ వీళ్ళు అసలు సెంటర్లో ఒక లైట్ కూడా వేసుకోలేదు, ఇక్కడ వేసుకున్నారు. అవన్నీ రిమూవ్ చేసేసి ఇక్కడ లైట్స్ అవి వేస్తాం. స్విచెస్ అన్నీ వస్తాయి, రూమ్ లైట్స్ కొత్తవి అవన్నీ డ్రా చేశారు. యా, అది మొత్తం తను అలా డిజైన్ చేశారు, ఎలక్ట్రికల్ వైరింగ్ అంతా. సో ఇక్కడ కూడా అంతే సేమ్. సో కొత్తవి కొన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి హాల్లో, అండ్ పైన ఎలక్ట్రికల్, అండ్ ఇక్కడ కూడా. ఇక్కడ మేము దేవుణ్ణి ప్లాన్ చేస్తున్నాం అనమాట. అదే కదా దాంట్లో కూడా ఇది పూజ. ఇది ఈస్ట్ ఫేసింగ్ వచ్చిందనమాట. సో డైనింగ్ ఏరియా దగ్గర ఉంటుంది. సో ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. సో దానికి తగ్గట్టు ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాం మేము, అందుకే తను వచ్చి ఇంకా అన్నీ చేసుకున్నారు. అండ్ యా, ఇక్కడ హీటింగ్ రిలేటెడ్ బాక్స్ వస్తుంది కదా. సో ఇక్కడ కూడా మొత్తం ఎలక్ట్రికల్ రిలేటెడ్ అంతా చేసుకున్నారనమాట. సో ఇప్పుడు ఈరోజు వచ్చేసి మొత్తం ఈ టైల్స్, కిచెన్లో టైల్స్, ఇక్కడ హాల్వేలో మొత్తం టైల్స్, బాత్రూంలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. సో ఈ వర్క్తోనే ఇప్పుడు తను స్టార్ట్ చేస్తారు. సిలికాన్ ఎంత గట్టిగా ఉందో. అండ్ చూసారు కదా, ఈ టైల్స్ పని అయితే ఆ మిషన్ ఉండాలి, అది ఒక్కటే ఉంది, అందుకే తను చేస్తున్నారు. నేను అవన్నీ ఎత్తుతూ ఉన్నాను అనమాట. అండ్ ఇది చేసినప్పుడు వచ్చే సౌండ్కి అసలు తలకే నొప్పి వస్తుంది, అంత పెద్ద సౌండ్ వస్తుంది. అండ్ పైన టైల్స్ తీయడం ఒక ఎత్తు అయితే, ఆ కింద ఏదైతే సిమెంట్ ఉందో అదంతా తీయడం చాలా కష్టం అనిపించింది. అంట వేసేద్దా, అదే దీన్నే 2-3 ట్రిప్పులు వేసేద్దాం. నేను అనుకోవడం ఇలాంటివి జస్ట్ ట్రాలీ మీద పెట్టుకొని వెళ్తే పెద్దవి, అందులో వేస్తే ఎన్నో పట్టవమ్మా. నా గ్లవ్ ఒకటే కనిపించింది, అలా పెట్టుకుంటేనే కొన్ని పడతాయి. అండ్ మీరు ఇప్పటి వరకు చూసిన రెనోవేషన్ ఒక ఎత్తండి. అసలు రెనోవేషన్ చెప్పాలంటే ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు వరకు చెప్పాలంటే ప్రెప్ చేసాము హౌస్ని, మేము ఎలా కావాలనుకున్నాం ఏంటి రిమూవ్ చేసి యాక్చువల్ రెనోవేషన్ స్టార్ట్ చేయడానికి ప్రెప్ చేసినట్టు. అండ్ ఈ టైల్స్ ఇవన్నీ మేము హౌస్ వార్మింగ్ ముందే తీసేద్దాం అనుకున్నాం. ఫస్ట్లీ మీరు చూసినట్టు ఈచ్ అండ్ ఎవ్రీడే మాకు ఏ రోజు టైం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఇంట్లోకి ఆ టైల్స్ అన్నీ తీసేస్తే ఇంకా రఫ్గా ఉంటుంది ఆ సిమెంట్ అంతా. అండ్ హౌస్ వార్మింగ్ చేసుకున్నప్పుడు ఏమన్నా గుచ్చుకుంటాయేమో ఈ కన్సర్న్తో అవి వదిలేసామన్నమాట. అయ్యాక స్టార్ట్ చేసాము. అండ్ లక్కీగా ఈ ఇయర్ ఇండియా వెళ్ళకపోవడం వల్ల మా హస్బెండ్ ఆ లీవ్స్ రావడం అనుకోకుండా అదే టైంకి ఇల్లు కొనుక్కోవడం వల్ల అవి అయ్యి, అండ్ ఒక్కసారే పెట్టుకున్నా సరే ఎవ్రీడే పని చేయలేమని చెప్పి ప్లాన్డ్గా వీక్కి ఇలా 2-3 డేస్ అని. సో ముందు ఇనీషియల్గా కావాల్సిన ప్రెప్ అంతా చేసుకోవడానికి ఒక 8 డేస్ అని అలాగా తనకున్న లీవ్స్ మొత్తం అడ్జస్ట్ చేసి ఈ హౌస్ రెనోవేషన్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ టైల్స్ అవేవి చెప్పాను కదండి, ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసేయలేము. దీనికంటూ స్పెసిఫిక్గా కొన్ని లొకేషన్స్ ఉంటాయన్నమాట. కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఒక దగ్గర, కార్పెట్స్ ఒక దగ్గర, ఇలా చాలా రకాలు ఉంటాయి. సో అవంతా మీకు ఫర్దర్గా తర్వాత చూపిస్తాను. సో ఫస్ట్ అయితే అక్కడంతా అడ్డు ఉంటాయి కాబట్టి ఇవన్నీ మేము తీసుకెళ్ళి గరాజ్ దగ్గర ట్రైలర్ ఉంటే ట్రైలర్లో వేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇది ఒక్కొక్క బాక్స్ ఎంత వెయిట్ ఉందో, ఆల్మోస్ట్ 8 times తిరిగామండి, చాలా వెయిట్ ఉంది నిజంగానే. అండ్ ఈ
పైన ఈ మెటీరియల్స్కి వీటికి వాటికి చాలా ఖర్చు అయిపోతుంది, అస్సలు తెలీదు. రెనోవేషన్ అంటేనే లక్షల్లో ఉంటుంది బేసిక్గానే. ఇక్కడ మనం బయటికి ఇస్తే చేస్తారు కానీ చాలా తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం మనం చేసుకున్నా అంతే. అండ్ ఇది వాల్ పగలగొట్టాం కదా, ఇది సెకండ్ బ్యాచ్ అనమాట. టైల్స్ పగలగొట్టినవన్నీ తీసేసాం. అండ్ ఇంకా కింద ఆ కాంక్రీట్ అంతా పగలగొట్టాలి, అది ఎలానో తెలీదు. రైస్ కూడా కుక్ చేసేసాను. రైస్ వేడిగా పెట్టుకుంటున్నాం అనమాట. అండ్ ఇప్పుడు టైం అయితే 1 అవుతుంది. పొద్దున వచ్చాం. ఇప్పుడు 1:30కి అంతా మళ్ళీ హెల్ప్ రూమ్ వెళ్ళాలి. దక్షిత్ని పిక్ చేసుకోవాలన్నమాట కిండర్ గార్డెన్ నుంచి. సో పొద్దున్న ఆనంబకి పులుసు అండ్ ముద్దపప్పు వండి తీసుకొచ్చాను. వేడివేడిగానే ఉంటాయిలేండి. రైస్ కూడా వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు తినేసి ఒక హాఫ్ అన్ అవర్లో బయలుదేరాలన్నమాట. వెళ్ళి తీసుకొని వచ్చాక ఇంకా రిమైనింగ్ వర్క్ స్టార్ట్ చేయాలి. ఎలాగో 12 to 1 12 to 2 సౌండ్స్ చేయకూడదు ఇక్కడ నాప్ టైం లాగా అనమాట. ఇది సౌండ్స్, డ్రిల్లింగ్ సౌండ్స్ అలాంటివి చేయకూడదు. సో ఆ టైంలో మేము వెళ్ళి దక్షిత్ని పిక్ చేసుకొని వచ్చి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుంటా. అషికి ఫ్రూట్స్ అవి తెచ్చా. అండ్ ఫుడ్ తిన్నాక స్వీట్కి ఏమో మొన్న వ్రతం జరిగాక కొబ్బరి ఉంటుంది కదా, దాంతో కొబ్బరి ఉండలు వేసాను. ఆల్మోస్ట్ అయిపోయి ఇంకా 3 ఉన్నాయి. అండ్ ముద్దపప్పు ఇందులో తీసుకొచ్చాను. అండ్ ఆనంకి పులుసు ఇందులో తెచ్చా. యోగట్ తీసుకొచ్చా. బువ్వ పెట్టినానమ్మా. 12 to 2 చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటుందండి. మాకేంటంటే మేము రో హౌస్ అండ్ పక్కన అన్ని హౌసెస్ ఉండడం వల్ల కొంచెం రెస్ట్రిక్ట్ అయిపోయాం టైం కన్సర్న్స్ వల్ల. మధ్యాహ్నం 12 to 2 బ్రేక్ టైము. ఎవరికైనా సరే ఎక్కడైనా సరే వర్క్స్ చేయకూడదు. అండ్ ఈవినింగ్ కూడా 6 తర్వాత పెద్ద సౌండ్స్ చేయొద్దని మా చుట్టుపక్కన కొంచెం ఓల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళు అడిగారనమాట. ఎక్కువ సౌండ్స్ ఏం చేయొద్దు, డ్రిల్లింగ్ లాంటివి అని. సో దానివల్ల మాకు ఇంకా అక్కడ కట్ అయిపోయేది. ఇంకా ఈవినింగ్ సౌండ్స్ రాకుండా ఏం చేయగలమో, డ్రిల్లింగ్ చేయకుండా అలాంటివన్నీ ప్లాన్ చేసుకునే వాళ్ళం. సో పక్కన ఇండిపెండెంట్ హౌస్కి ఒక్కళ్ళమే ఉండి చుట్టుపక్కల ఎవరు లేకుండా చేసుకునే రెనోవేషన్స్ వేరు, ఇలా టైం కన్సర్న్తో చేసేవి వేరనమాట. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే మధ్యాహ్నం ఈ పిల్లల్ని భోజనం తినమని, నైట్ భోజనం తినమని బతిమలాడడం ఒక ఎత్తు. అషి అంత ఈజీగా తిందు. తనకి ఏదైనా నచ్చితే తనంతట తాను తింటుంది. బట్ ఏదైనా వద్దు అంటే మాత్రం చాలా బతిమలాడాల్సి వస్తుంది అనమాట. అండ్ ఆల్ ఆఫ్ సడన్ ఫస్ట్ ఈ వింటర్కి ఫస్ట్ స్నో స్టార్ట్ అయింది. మేము కొత్త ఇంట్లో ఉన్నప్పుడు అసలు స్టార్ట్ అవ్వడమే హెవీగా స్టార్ట్ అయిందనమాట. అండ్ స్నో ఎవ్రీ ఇయర్ చూస్తున్నా సరే ఫస్ట్ టైం పడినప్పుడు ఆ థ్రిల్ అదంతా చాలా డిఫరెంట్గా బాగా అనిపిస్తుంది. అంత స్నోలో మాకు ఫస్ట్ కార్డ్ వస్తుందన్నమాట. ఇంటికి వచ్చాక ఇల్లు తీసుకున్నాక ఫస్ట్ పోస్ట్ వచ్చింది మా ఇంటికి. సో అది తీసుకోవడానికి వచ్చాను. అండ్ చాలా బాగా అనిపిస్తుంది స్నో చూడ్డానికి బాగుంటుందండి. ఎక్స్పీరియన్స్ చేయడానికి స్నో పడిపోయిన తర్వాత కూడా చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఏమొచ్చిందా అని బయటకు వచ్చి తీసుకోవడానికి వచ్చాను. సో స్నో అయితే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసామని, కొత్త ఇంట్లో ఫస్ట్ స్నో ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం ఇంకా బాగా అనిపించింది. సో అలా చాలాసేపు కంటిన్యూస్గా పడుతూనే ఉందన్నమాట. భోజనం చేసినంతసేపు అలా దాన్ని చూస్తూ తింటూ ఉన్నాము. బాగుందా స్నో? అషి ఫస్ట్ స్నో వెళ్ళు అషమ్మ. స్నో పడుతుంది. ఐస్ క్రీమ్ ట్రీట్. ఇంత చలిలో ఐస్ క్రీమ్ మరి నిన్న నీ కొడుకు కూతురు అడిగారు నాన్న ఐస్ క్రీమ్ అని అడిగారు. కానీ వింటర్ లో ఇంకా తీసేస్తారు కదా. ఇది ఉండొచ్చేమో నాన్న, అంటే చాలా తగ్గించేశారు. నా క్యాపుచినో లేదు. అవును, తిరామసికి అడ్జస్ట్ అయిపోయి. తిరామసి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా బాగుంటది, నాకు చాలా ఇష్టం. తినండి అయితే. వెళ్ళిపోదాం కొత్త ఇంటికి. కాలుతుందా ఏంటది? మరి కాల్టే ఉంటుంది ఐస్ క్రీమ్. వెయిట్ చేయాలంట.
ఇంకా ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చి 2:15 అలా అవుతుంది. ఇంక రాంగానే పని స్టార్ట్ చేసాము. కింద టైల్స్ వరకు తీసేసాం. అండ్ ఇక్కడ కూడా టైల్స్ అవి రిమూవ్ చేయాలన్నమాట. దానికన్నా ముందు సింక్, పైప్స్ ఇవన్నీ కొంచెం ఎలక్ట్రికల్ అంతా ఆఫ్ చేసుకొని అన్నీ చేయాలి. అండ్ ఈ వేసే అంటే కింద చిన్న గెస్ట్ టాయిలెట్‌ని వేసే అంటారనమాట ఇక్కడ. పైన బాత్రూమ్ టాయిలెట్ అది ఉంటది పెద్దది. ఇక్కడ కింద చిన్నది ఉంటది. సో, పైన ఆల్రెడీ వాళ్ళు రీసెంట్‌గానే రెనోవేట్ చేసుకున్నారు. సో, దాన్నేం టచ్ చేయలేదు. కిందది మాత్రం చేంజ్ చేద్దాం అనుకున్నాము. సో, దీనికేంటంటే మేము బయట ఇనీషియల్‌గా కొటేషన్ ఏయించుకున్నాం అనమాట. కొంచెంమంది తెలిసిన వాళ్ళని అలా కొంతమందిని కాంటాక్ట్ అయ్యి ఓన్లీ గెస్ట్ టాయిలెట్‌లో సింక్ తీసి కొత్త సింక్ పెట్టి మేము బయట ఆల్రెడీ టైల్స్ వేసే పర్సనే వేస్తారు. జస్ట్ అవి అండ్ కొత్తగా పైప్ కనెక్షన్ పెట్టి ఆ కమోడ్ ఏదైతే ఉంటుందో అక్కడ అండ్ కమోడ్ బ్యాక్ సైడ్ ఒక చిన్న వాల్‌లా ఉంటదనమాట. అది కట్టి అవన్నీ వేయడానికి మాకు €2,500 అడిగారు. అంటే 2,60,000 నియర్లీ అంత ప్రైస్ అడిగారనమాట ఓన్లీ అవి చేయడానికి. సో, మేము అనుకున్నాం ఇట్స్ ఓకే, మనం రెనోవేట్ చేసేసుకుందాం అని. మా హస్బెండ్ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారనమాట. ఇలాంటివన్నీ తను కొత్తగా ఫస్ట్ టైమే చేయడం. బట్ ఎవ్రీథింగ్ చాలా బాగా చేసుకున్నాం. అది తర్వాత మీరు చూస్తారు. అంటే తన మీద నాకు కాన్ఫిడెన్స్ అనమాట. అండ్ ఇంకొక చిన్న విషయం చెప్తాను ఇక్కడ. తను బేసిక్‌గానే మొబైల్స్ ఇవన్నీ చాలా చాలా తక్కువ. నాతో ఫోన్‌లో మాట్లాడడానికి లేదంటే ఎవరితోనైనా ఫోన్ మాట్లాడడానికి ఇంపార్టెంట్ ఏదైనా మెసేజ్ చేయడానికి తప్ప బేసిక్‌గా అసలు ఫోన్ వాడరు. ఈ ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా ఇలాంటివి ఏమి ఉండవు. ఇన్‌స్టా అకౌంట్ కూడా నా కోసమే. నేనేమైనా రీల్స్ పోస్ట్ చేస్తే అవి చూడడానికి మాత్రం ఇన్‌స్టా అకౌంట్ పెట్టుకున్నారు. అండ్ ఈ మిగిలిన దేనికి పెద్దగా యూజ్ చేయరనమాట ఫోన్ అయితే. బట్ అలాంటిది హౌస్ ఓకే అనుకున్నాక రెనోవేషన్స్ మేమే చేసుకుందాం అని అనుకున్నాక అసలు కంప్లీట్‌గా ఫోన్‌ని చాలా బాగా వాడారనమాట. అంటే ప్రతీదీ డీటెయిల్డ్‌గా ప్రతీదీ నేర్చుకోవడం, తెలుసుకోవడం. ఎందుకంటే సెల్ఫ్‌గా చేసుకోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అండ్ దట్ టు ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, చాలా తెలుసుకోవాలి. సో, దానికోసం అలా చాలా చూసారు. అండ్ చాట్‌జీపీటీని నేను ఫస్ట్ టైం రీసెంట్ టైమ్స్‌లోనే విన్నాను. అంతకుముందు తెలీదు నాకు. సో, చాట్‌జీపీటీని కూడా ఘోరంగా వాడుతున్నాం అనమాట. సో, అలాగా అన్నీ తెలుసుకొని ఇదంతా చేసుకుంటున్నారు. సో, ఇంకా ఇక్కడ మాకు ఫ్లోర్ హీటింగ్ రిలేటెడ్ బాక్సెస్ వస్తాయన్నమాట. సో, అవి ఏంటనేది తర్వాత తెలుస్తుంది మీకు. ఫ్లోర్ హీటింగ్ అంటే ఏంటని కొంతమంది అడిగారు. అఫ్‌కోర్స్ ఇండియాలో ఉన్న వాళ్ళకి అదంతా పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు. సో, వాళ్ళ కోసం నేను కమింగ్ వీడియోస్‌లో చూపిస్తానండి. సో, దాని రిలేటెడ్ బాక్సెస్ వస్తాయన్నమాట. మొత్తం హీటింగ్ పైప్స్ ఇవన్నీ రావడానికి. ఆ బాక్స్ ఇదంతా ఫ్లోర్ హీటింగ్ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ పెట్టుకోవాలి. అండ్ దీనికి చాలా పట్టింది టైం అంటే చాలా ఎఫర్ట్స్ అండి. దీనికి ఆ స్క్వేర్ షేప్‌లో ఏదైతే డ్రా చేశారో అది మొత్తం హోల్ చేయాలన్నమాట. ఒక 10-15 సెంటీమీటర్స్ లోపలికి. అండ్ అలానే ఫ్లోర్ టు ఫ్లోర్ కిందకి హోల్స్ వేయాలి. అసలు ఇదంతా నాకు చాలా టెన్షన్ వచ్చేసేదనమాట. అంటే తను చేయగలుగుతారా, చాలా స్ట్రెస్ అయిపోతుందేమో అది ఇది అని చెప్పి. సో, ఇదంతా బయటికి ఇచ్చుకోవచ్చు. అన్నీ బయట ఎలానే చేయించుకోవచ్చో అలానే ఇచ్చి చేయించుకోవచ్చు. బట్ మా హస్బెండ్ నేను సెల్ఫ్‌గా చేసుకుంటాను, నాకు ఏమంటారు ఉంటది కదా ఫీలింగ్ మనం చేసుకున్నామని. సో, ప్రతీదీ నేర్చుకున్నట్టు ఉంటుందని. సో, అలా పాపం చాలాసేపు ఒక్కొక్క హోలు పెట్టి ఆ స్క్వేర్ మొత్తాన్ని కొట్టడానికి చేశారు. అలాంటి దాంట్లో నేనేం హెల్ప్ చేయలేకపోయినా. అషిన్ చూసుకోవడం, చిన్న చిన్న ఏమన్నా వర్క్స్ ఉంటే చూసుకోవడమే. దానికి మాత్రం చాలా టైం పట్టింది. అది మొత్తం 2 ఫ్లోర్స్‌కి చేయాలన్నమాట. సో, అది ఎలా ఉంటుంది ఫ్యూచర్‌లో అసలు ఈ హీటింగ్ దానికి ఎంత చేశారో నేను చూపిస్తాను ఫర్దర్‌గా కమింగ్ వీడియోస్‌లో. నేను అందుకే చెప్పాను యాక్చువల్ రెనోవేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది అని చెప్పి. రెనోవేషన్స్ అనేవి మనం అనుకోవడానికి ఒకలా ఉంటాయండి. యాక్చువల్‌గా వర్క్ స్టార్ట్ చేసాక ఒకలా ఉంటాయి. ఆ డెప్త్ దిగితేనే తెలుస్తది. అండ్ మనం మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటాం. చాలా సింపుల్‌గా ఈ వాల్ తీసేద్దాం, ఈ డోర్ క్లోజ్ చేసేద్దాం, ఈ టైల్స్ తీసేద్దాం అని అనుకుంటాం. బట్ యాక్చువల్ ఆ పనిలో ఉండే నొప్పి అదంతా స్టార్ట్ చేసాక తెలుస్తది. బట్ మేమిద్దరం మాత్రం ఇలాంటివన్నీ ఫస్ట్ టైమే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇలాంటివి ప్రీవియస్‌గా ఎప్పుడు చేయలేదు. బట్ మా ఇష్టం ఎంతుందంటే
మా కష్టం కూడా తెలిసేది కాదు. రోజు మొత్తంలో మీరు చూస్తూనే ఉన్నారు వీడియోస్, ఎవ్రీడే షూట్ చేశాను. మార్నింగ్ లేస్తే ఎర్లీ మార్నింగ్, నైట్ ఎప్పుడో 11-12కి పడుకునే వాళ్ళం. నిద్ర కూడా తక్కువే ఉండేది. బాడీ ఎంత అలసిపోయి ఫీవర్స్ వచ్చినా ఏమొచ్చినా టాబ్లెట్ వేసుకొని వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళం. అంత ప్యాషన్తో ఈ ఇంటిని మాకు నచ్చినట్టు మలుచుకోవాలన్నట్టు స్టార్ట్ చేసాము. సో ఏ పనైనా అంతే, మనం ఎంత శ్రద్ధ పెట్టి మనం ఎంత ప్యాషన్ పెడితే అది ఎంత కష్టమైనా సరే చేయగలుగుతాం తప్పకుండా. అండ్ మా ఇద్దరు బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయింది ఈ రెనోవేషన్స్లో. దాని గురించి ఫర్దర్గా మాట్లాడతాను. పాపం చాలా కష్టపడి ఫైనల్గా ఆ స్క్వేర్ బాక్స్ మొత్తం లోపలంతా కొట్టారనమాట. ఐ థింక్ నాకు టైం గుర్తులేదు కానీ 2 hours పైనే పట్టినట్టుంది ఆ వర్క్ చేయడానికి. పాపం చాలాసేపు అది వైబ్రేట్ అవుతున్న అదంతా చేశారు. ఫైనల్లీ ఈ బాక్స్ అందులో ఫిట్ అవ్వాలన్నమాట. ఇది బయట అలా లోపల కనెక్షన్స్ అన్నీ ఉండి బయటికి ఇలా బాక్స్లా కనిపిస్తుంది. మీరు నా పాత హౌస్లో, నేను ఆల్రెడీ ఉండున్న హౌస్లో చూసారో లేదో ఎప్పుడైనా నాకు తెలియదు కానీ దీంట్లోకి మొత్తం హీటింగ్ కనెక్షన్స్ అన్నీ వస్తాయన్నమాట. సో ఆ బాక్స్ అందులో ఫిట్ ఇన్ అవ్వడానికి ఆ హోల్ అంతా డ్రిల్ చేసాం. సో ఈ రోజు ఇక్కడ అయ్యింది. సేమ్ ఇదే మళ్ళీ పైన చేయాలి. సో ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిందని ఒక హ్యాపీనెస్. దక్షిత్ కమ్ బ్యాక్ నానా, come back. You. Mona, that's a bomb తీసేయాలి. అసలు దీంతో సంబంధం ఉంటుంది. తర్వాత ఇది వైట్ ఫ్రేమా? ఓకే, వాళ్ళతో కట్టేసాక అప్పుడు పైన పెట్టాలి. ఓకే, చూడరాదు. అవును, సేమ్ లెవెల్. హలో. సో ఇందాక వరకు చూసారు కదా, ఇంకా టైం అయితే 6:30 అయింది. ఇప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆమె ఉంటారనమాట, బాగా ముసలామా, అటువైపు ఉంటారు. 6 తర్వాత సౌండ్స్ చేయొద్దు, నాకు అంత హెల్త్ బాగోదని చెప్పారు. ఇంకా అందుకనే మార్నింగ్ నుంచి చేస్తున్నాం కదా అని బ్రేక్ ఇచ్చేసాం. అండ్ పైన ఫ్లోర్లో అన్నీ అయిపోయాయి. మొన్న హౌస్ వార్మింగ్ అప్పుడు కూడా కార్పెట్ అవి ఉంచేసాము. సో ఆ కార్పెట్, ఈ కార్పెట్ అవన్నీ హౌస్ వార్మింగ్ అయిన నెక్స్ట్ డే వచ్చి అన్నీ తీసేసాం. అండ్ మీకు చెప్పినట్టుగా చిల్డ్రన్స్ రూమ్లో వాల్ పేపర్ పీకలేదని చెప్పాను కదా, చాలా హార్డ్ ఉందని. సండే వచ్చి మీకు చూపిస్తాను. సండే వచ్చామని చెప్పాను కదా, కంప్లీట్గా ఈ వాల్ అంతా పీకేసాం. అండ్ ఇది ఆల్మోస్ట్ 2 times అయిపోయింది. బట్ పైన కొన్ని పార్ట్స్ అలా ఉండిపోయినాయి. ఆ రోజు నైట్ అయిపోయింది 8:39 అని, ఇంకా కొంచెం వదిలేసాం అనమాట. సో ఇదంతా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు కంప్లీట్ చేసి ఇవంతా ఎత్తేసి కింద కార్పెట్ అంతా తీసేయాలి. సో 8:30 వరకు ఇలా పెట్టుకుంటాను ఇవన్నీ కంప్లీట్ చేసేలాగా. ఇంకొక 2 hours అనమాట. ఇప్పుడే పిల్లలకి డిన్నర్ కూడా పెట్టేశాను. సో ఇక్కడ ప్లాన్ చేసుకుని వస్తా, పిల్లలకి డిన్నర్ పెట్టేస్తా. మేము ఏ టైంకి బయలుదేరిన ఇబ్బంది ఉండదు. అండ్ వాళ్ళు కూడా కార్ ఎక్కగానే పడుకుని పోతారనమాట. సో మాకు కూడా హాయిగా ఉంటుంది. తీసుకెళ్ళాలి బెడ్ మీద వేసి, ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అప్పుడు రైస్ వండుకొని, ఆల్రెడీ కొంచెం అన్నంకి పులుసు ఎక్కువే చేశాను, పప్పు కూడా కొంచెం ఇంటి దగ్గర వదిలేసాను కొంచెం. సో వెళ్ళి రిలాక్స్గా టీవీ చూస్తూ మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తాం అనమాట. సో అది. అండ్ ఇప్పుడైతే ఫాస్ట్గా ఈ పనులన్నీ స్టార్ట్ చేసేస్తా. నేను పిల్లలకి భోజనం పెట్టేలోపు మా హస్బెండ్ కూడా కొంచెం బ్రేక్ దొరికింది. జస్ట్ నాకు తడిపితే ఇవంతా నేను తీసేస్తాను సాంగ్స్ పెట్టుకొని కొంచెం. అండ్ ఎస్, మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అండ్ పిల్లలకైతే ఇంకా డిన్నర్ పెట్టేసి ఇంకా ఇద్దరం సాంగ్స్ పెట్టుకొని స్లోగా స్టార్ట్ చేసామన్నమాట. సో ఇద్దరం అంటే ఇంకా సౌండ్స్ వచ్చి ఏం చేయకూడదు కాబట్టి ఇంక ఇది కూడా అయిపోతే ఫైనల్గా అయిపోతుంది అని అనుకున్నాం. బట్ ఈ వాల్, ఈ రూమ్ ఏదైతే ఉందో స్టిల్ మేము నిన్నటికి కూడా కొంచెం రెనోవేట్ చేయడానికి పీకుతానే ఉన్నాం అనమాట. ఏదో ఒక కార్నర్లో ఏదో ఒక చిన్న చిన్న పీసెస్ అయితే ఉండిపోతే మళ్ళీ ఫైనల్గా చేయాల్సి వస్తుంది. బట్ అప్పటికైతే కంప్లీట్ చేసాం. అసలు ఎంత టఫ్గా ఉందంటే ఆ వాల్, చాలా టైం పట్టింది నిజంగానే. గృహప్రవేశం అయ్యాక ముందు
చేస్తూనే ఉన్నాం. బట్ ఆ నెక్స్ట్ డే కూడా చేస్తూనే ఉన్నాం అనమాట. ఆ పెయింట్ డబుల్ కోట్ చేసేయడం వల్ల ఏమో కానీ పెయింట్ వేయడం వల్ల చాలా టఫ్ అయిపోయింది. అస్సలు ఊడంటే ఊడేది కాదు. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ. అండ్ పిల్లలు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారని ప్రతి రెనోవేషన్ వీడియోలో కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఎస్ అండి, మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఒక చిన్న సినారియో చెప్తాను. మా హస్బెండ్ ఇనీషియల్గా మేము రెనోవేట్ చేద్దాము అని అనుకున్నప్పుడు తను ఒకటే మాట అన్నారనమాట. అంటే మేమిద్దరం వెళ్ళి చేసుకునే ప్లాన్ అండ్ ఇంత అవుతుంది ఇలా అనుకోలేదు. సో ఇనీషియల్ ప్లాన్ ఏంటంటే తను వచ్చి రెనోవేట్ చేసేలాగా ఆఫీస్ అయ్యాక కొన్ని హాలిడేస్లో నేను పిల్లలతో ఇంట్లో ఉండు నువ్వు అని తను చెప్పారనమాట. పిల్లల్ని తీసుకొస్తే అక్కడ రెనోవేట్ చేయలేం, వాళ్ళు చేసుకొని ఇవ్వరని ఇనీషియల్ ప్లాన్. నేను చాలా భయపడ్డాను, తను ఒక్కళ్ళు వెళ్ళి చేస్తారు, నేనేం హెల్ప్ చేయలేను అని. బట్ చాలా వరకు తర్వాత పోరాడి లేదు నేను వస్తాను, అందుకే పిల్లలు ఇబ్బంది పడితే అప్పుడే రిటర్న్ అయిపోదాంలే అన్నట్టు. అసలు అలా ఊహించుకుంటే ఇంకెన్ని నెలలు పట్టేదో తెలియదు రెనోవేషన్. బట్ అండ్ ఇంకా చాలా ఘోరంగా కూడా ఊహించుకున్నాము. వింటర్ కదా, పీక్ వింటర్, కొంచెం హీటింగ్ ఆగిపోయి కరెంట్ లేకుండా అసలు ఎలా చేస్తాం బాబోయ్, అసలు చాలా భయపడ్డాము. బట్ ధైర్యంగా స్టార్ట్ చేసాము. అనుకున్నది ఒకటి, చేస్తుంది ఒకటి అనమాట. మా ఇమాజినేషన్స్కి ఊహలకి డిఫరెంట్గా వెళ్ళాం కంప్లీట్గా. ఎంతమందికి అనుకున్నది అనుకున్నట్టు అవుతుందో మాకు తెలియదు, కానీ మేమైతే ఏదైనా ఒకటి ప్లాన్ చేసామంటే ఆ రోజు ఖచ్చితంగా పని చేయము. అందుకే అంత స్కెడ్యూల్డ్గా ముందు నుంచి ప్లాన్ చేసుకోనమాట. జస్ట్ ఫ్యూ అవర్స్ ముందు అయితే ఓకే, బట్ బాగా ముందు ప్లాన్ చేసుకుంటే మాకైతే అస్సలు వర్కౌట్ అవ్వవు. బట్ ఎలా అయితేనే పిల్లలు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. అండ్ టీవీ యాక్సెస్ మొత్తం పోయింది వాళ్ళకి. ఆటలంటే మాతో పాటు పనులు చేయడం, గార్డెన్లో ఆడుకోవడం అలాగా. సో వాళ్ళైతే ఈ కార్పెట్స్ తీయడంలో కూడా అసలు నేను చేస్తా అని చేయకపోతే ఊరుకునేవారు కాదు, చేయనివ్వకపోతే. బట్ ఎలా అయితే వాళ్ళు కూడా ఆ చిన్ని హ్యాండ్స్తో మాకు కూడా హెల్ప్ చేశారు ఎంతో కొంత రెనోవేషన్స్లో. అండ్ ఫ్యూచర్లో వాళ్ళు వీడియోస్ చూసుకున్నప్పుడు వాళ్ళకి అండ్ మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, వాళ్ళ డాడీకి ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు అనమాట రోల్ చేయడానికి. ఎలా అయితే ఈ రూమ్ కూడా కంప్లీట్ చేసాం ఫైనల్లీ. హలో, సో ఫైనల్లీ ఈ రూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇట్స్ ఓకే. టైం అయితే 2 hours పట్టింది అనమాట ఈ కంప్లీట్ అవ్వడానికి. 8:30 అవుతుంది. మీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే 9:15 కల్లా వెళ్తాం ఇంటికి. ఒక 15 minutes పడుతుంది కిందకి వెళ్ళి పిల్లల్ని ఫ్రెష్ అప్ చేసి మేము ఫ్రెష్ అప్ అయ్యి చేతులన్నీ మొత్తం వ్యూ అంటిపోయి ఉంటాయి అనమాట. పిల్లలు కూడా ఇంకా కార్లో పడుకుని పోతారు, అందుకే వాళ్ళని ఇక్కడే ఫ్రెష్ అప్ చేసి ఇంటికి వెళ్ళాక డ్రెస్సెస్ అవి మారుస్తాం. జస్ట్ హ్యాండ్స్ ఫేస్ అన్ని వాష్ చేస్తాం. వాళ్ళు కూడా ఫుల్ డస్టీ అయిపోయారు. సో ఇవన్నీ చేసి మేము స్టార్ట్ అయిపోతాం. 1/2 hour ట్రావెల్ అనమాట. 9:30కి అంతా రీచ్ అవుతాం. అండ్ ఈ వ్లాగ్ కూడా లెందీ అయిపోతుంది అనుకుంటున్నాను, ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ ఎస్ బుజ్జి నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ ఇంకెక్కువ అప్డేట్స్ అయినప్పుడు మీ అందరితో షేర్ చేస్తాను బ్లాగ్ రూపంలో. అండ్ సీ యూ ఆల్ అంటిల్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్. దక్షిత్ బాయ్ చెప్పు. బాయ్ అషి బాయ్ చెప్పు. బాయ్ బాయ్.